హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కనుక నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ డే అంటే సైన్స్ ఎక్స్పో డే అనమాట. సో మన చిన్నప్పుడైతే కనుక సరదాగా సైన్స్ ఎగ్జిబిషన్ అంట అనుకుంటూ వేరే వేరే స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని చూడటం, లేదు అంటే కనుక మన స్కూల్లో మనమే డిఫరెంట్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆ సైన్స్ సంబంధించిన ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది మనం రెడీ చేసి చూపించడం, ఇట్లా చాలా సందడిగా ఉండేది కదా. అసలు ఆ డే వచ్చిందంటే మన అందరికీ కూడా ఆ డే మొత్తం ఈరోజు చక్కగా ఆడుతూ పాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్ కదా, మనం సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీల్ ఉండేది. అవునా? ఇవాళైతే కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కూల్లో ఈ సైన్స్ ఎక్స్పో అనేది కండక్ట్ చేశారు. నేనైతే నాకు నియర్గా ఉన్న, అలాగే నా స్టూడెంట్స్ అంటే నా ట్యూషన్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్న నారాయణ ఈ టెక్నో స్కూల్ గుడివాడకి అయితే వెళ్ళాను. ఆ సైన్స్ ఎక్స్పో అనేది ఎలా కండక్ట్ చేస్తారు, పిల్లలందరూ కూడా ఏమేమి ప్రాజెక్ట్ చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా కూడా పార్టిసిపేట్ చేశారు. ఏదో ఒకటి వాళ్ళకు తోచిన దాంట్లో చిన్నదో పెద్దదో కానీ మ్యాక్సిమం ట్రై చేశారండి. మార్నింగ్ సెక్షన్ అయితే కనుక ప్రైమరీ వాళ్ళకి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 5th క్లాస్ వాళ్ళకి పెట్టారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి హై స్కూల్ వాళ్ళకి కండక్ట్ చేస్తారు. హై స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం కూడా వాళ్ళ బుక్స్లో ఉన్న ఒక్కొక్కటి ప్రాజెక్ట్స్ టేక్ చేసుకొని చేయడం, కొన్ని యూట్యూబ్స్లో, అలాగే కొన్ని ఓన్గా వాళ్ళ పేరెంట్స్ హెల్ప్తో చేయడం ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చేశారండి. నాకైతే కనుక ఫస్ట్ టైం అనమాట ఈ సైన్స్ ఎక్స్పో యొక్క ఏంటంటే వెళ్ళిన అనుభూతి అనేది. చూసారా, మినీ కూలర్ అంటది. ఏం చేస్తామంటే మినీ కూలర్, ప్రతి ఒక్కరు కూడా మినీ కూలర్స్ అనేవి బాగా చేశారు. ఓకే, పిల్లలైతే కనుక ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అనేది చాలా బాగుంది. పేరెంట్స్ అండ్ అలాగే స్కూల్ వాళ్ళు కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నేనైతే కనుక ఇలా మొత్తం చూసి మీకు కూడా ఒకసారి చూపిద్దాము. మీకు అయితే ఎలాంటిది నచ్చింది, అలాగే మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చింది ఒకసారి మీరు కూడా చూడండి. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ అని చెప్పి వీళ్ళందరూ ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇది మా గుడివాడలో ఇక్కడే కాదండి, ప్రతి చోట కూడా కండక్ట్ చేశారు. నాకు కొంచెం టైం లేకపోవడం వల్ల నేను ఏంటంటే ప్రతి స్కూల్కి విజిట్ చేసి నేను తీయలేకపోయాను. బట్ ఇది నియర్గా ఉంది. అలాగే కొంచెం ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కన్నా ఇది చూసారా, కలర్తో మనకి చిన్నప్పుడు మనం ఏంటంటే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు అక్కడ సమ్ రౌండ్ తిరిగేలాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి కొనుక్కుంటే అలా ప్రిపేర్ చేశాడు. బాగుంది కదండి. మీకేమనిపించింది? అలాగే మీ ఊర్లో అలాగే మీ పిల్లలతో లేదా మీ స్కూల్స్లో కూడా ఈ సైన్స్ ఎక్స్పో అనేది ఇదే విధంగా కండక్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళిన అనుభూతి ఉంటే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేనైతే కనుక నేను ఇవాళ చూసిన ఈ సైన్స్ ఎక్స్పో అనేది మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకేనా? సో ఈ చిన్ని వీడియో కాదులేండి, పెద్ద వీడియోనే. ఈ వీడియోని మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నాకైతే కనుక చాలా నచ్చింది. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ ప్లీజ్.